ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి, ఘనపరుస్తున్నాము ప్రభా. మరి మేము విలువైన మాటల చేత ఈ సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ధైర్యపరిచి నీ కృపలో దాచి భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. నేను ఐగుప్తి అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నాను. జాషువా చాప్టర్ 5 verse 9. This day have I rolled away the reproach of Egypt from off you. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు మీరు దేని విషయంలో అయినా అవమానంగా బాధపడుతున్నారా అండి? అవమానించబడ్డారా ఎవరితో అయినా? లేకపోతే మీకున్న పరిస్థితులు బట్టి మీరు అవమానంగా ఫీల్ అవుతున్నారా? మరి దేంట్లో అయినా ఫెయిల్యూర్ని రుచి చూసారా? దాన్ని బట్టి అవమానకరంగా ఉన్నారా? ఏ విషయాన్ని బట్టి ఈరోజు అవమానంగా ఫీల్ అవుతున్నారో ఆ విషయాన్ని బట్టి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అవమానాన్ని అంట దేవుడు ఏం చేస్తాడంటే దొర్లించి వేసి ఉన్నాడు. మనం ఫీల్ అవుతున్నాం అది అవమానము, అది నింద, అది ఇబ్బంది అని. బట్ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆల్రెడీ మన మార్గంలో నుంచి, మన జీవితాల్లో నుంచి తీసివేశాడంట. ఐగుప్తి అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇజ్రాయెల్ చేసినటువంటి బానిసత్వం, పడినటువంటి బాధ, పెట్టినటువంటి మొర, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. ప్రతి విషయంలో అవమానించబడ్డారండి ఇజ్రాయెల్ ప్రజలు. మరి ఐగుప్తుల చేతుల్లో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నారనమాట. ఒకసారి మనం నిర్గమకాండము 1వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ఇజ్రాయెల్ చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునేవి. వారు ఇజ్రాయెల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఒకసారి ఆలోచించండి, ఎంతగా బైబిల్లో మెన్షన్ చేయబడిందంటే కఠినముగా అని చూస్తున్నామంటే ఎంతగా హింసించబడి ఉంటారండి, ఎంతగా అవమానించబడి ఉంటారు. వాళ్ళకి ప్రతి పని మరి ఇజ్రాయెల్ చేయాల్సింది. వాళ్ళ ఇంట్లో పని కానీ, వాళ్ళ బయట పనులు కానీ, వాళ్ళ పొలంలో పనులు కానీ, వాళ్ళు నిర్మించుకుంటున్న భవనాల పనిలో కానీ, ప్రతి పనిలో ఇజ్రాయేలే కష్టపడుతున్నారు. వీళ్ళు హ్యాపీగా కూర్చొని పనులన్నీ కూడా ఇజ్రాయెల్తో చేపిస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉన్నాయంటే వాళ్ళ ప్రాణాలు విసికిన స్థితిలో ఉన్నాయి. మరి ఈరోజు నీ జీవితంలో కూడా విసిగిపోయిన స్థితి ఉందా? ఏ విషయాన్ని బట్టి అయినా విసిగిపోయి ఉన్నావా? మరి ఇంకా చాలా అబ్బాయి నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నావా? మరి చాలా బాధపడుతున్నావా? మరి ఆ రోజు ఇజ్రాయెల్ ఏం చేశారు అలాంటి సమయంలో? మరి ఇజ్రాయెల్ని ఎంత కఠినంగా హింసించినప్పుడు ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళ ప్రాణం విసిగిపోయింది. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ కఠినమైన పరిస్థితిలో దేవుడికి మొరపెట్టారు. ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మరి వాళ్ళు దేవుడికి మొరపెడుతున్నారంట. అయ్యా మేము ఈ కష్టం చేయలేకపోతున్నాం, అయ్యా ఈ బాధ మేము పడలేకపోతున్నాం అని దేవుడి సన్నిధిలో వాళ్ళు పెట్టినటువంటి మొర దేవుడికి వినపడతా ఉంది. దేవుడు దాన్ని దృష్టించే ఉన్నాడు. దేవుడు దాన్ని అలా చూస్తూ ఉండలేదు. తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. తెలుసు కదండి. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి నడిపించినటువంటి వ్యక్తి మోషే ఎలాంటి సమయంలో పుట్టాడంటే ఇజ్రాయెల్ ఎంత భయంకరమైనటువంటి కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నప్పుడు, అంతేకాకుండా ఇజ్రాయెల్కి పుట్టినటువంటి మగ సంతానం అంతటిని కూడా చంపుతున్న సమయంలో పుట్టినటువంటి బిడ్డ మోషే. సరే, నిర్గమకాండము 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లల్లో నొక్కడనేను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే మరి ఫరో కుమార్తె. మరి ఇంకా మోషే పుట్టినప్పుడు దాచిపెట్టలేక వాళ్ళ అమ్మ 3 months తర్వాత ఇంకా జమ్ము పెట్టి చేసి ఆ యొక్క నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు అక్కడ స్నానానికి వచ్చినటువంటి ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టెను ఓపెన్ చేస్తే మోషే ఏడుస్తున్నాడు ఆ యొక్క పెట్టెలో ఉన్నప్పుడు. అప్పుడు ఏం కలిగిందంట? ఆమెకి కనికరం కలిగిందంట. అసలు ఇది సాధ్యమేనా అండి? ఒక శత్రువు యొక్క కుమార్తె అయితే చంపేయాల్సింది, మోషేని చూసి చంపిపడాల్సింది
దేవుడు ఎంత కనికరం పుట్టించాడో, ఏడుస్తున్న ఆ బిడ్డను చూసినప్పుడు ఆమె కనికరం పుట్టి మరి ఆమె ఆ బిడ్డను పెంచుకుంది. అందుకే నీటిలో నుంచి తీసానని చెప్పి మోషే అని పేరు పెట్టింది. అయితే మోషే సకల విద్యలు అభ్యసించిన తర్వాత ఇశ్రాయేలు వాళ్ళని చూస్తున్నప్పుడంతా మోషేకి చాలా బాధ కలిగేది. ఎందుకంటే మోషే తన తల్లి దగ్గర పెరిగాడు, తెలుసు తన ఎవరు, తన ఏంటి అనేది. అయితే మరి ఇంకెక్కువ రోజులు ఐగుప్తులో ఉండలేకపోయాడు. నా వల్ల అవ్వదు, ఇంకా నేను ఈ బాధను చూడలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి మిద్యానికి పారిపోతాడనమాట. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అంటే మనం ఇంతకుముందు చదివాం కదా 3వ అధ్యాయంలో. మరి దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా ప్రజలు పెడుతున్న మొర నాకు వినపడింది మోషే, వాళ్ళు ఎంత కఠినంగా బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు పెడుతున్న హింసలకి, వాళ్ళు చేస్తున్న మొరలు నా దగ్గరికి చేరి ఉన్నాయని చెప్పి మోషేని తిరిగి వెళ్ళి వాళ్ళని రక్షించడానికి ఏర్పరచుకున్నాడు అనమాట. ఒకసారి ఆలోచిద్దాము, మోషే ఒక సాధారణమైన వ్యక్తిగా అయితే మనం చూడలేము ఇక్కడ. ఎందుకంటే దేవుడు ప్రణాళికలో పుట్టినటువంటి బిడ్డ మోషే. కాబట్టే ఐగుప్తుల మధ్యలో పెరిగాడు, సమస్త విద్యని అభ్యసించాడు. అన్నీ ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఐగుప్తి అనుకున్నాడు. ఆ యొక్క రాజరికంగానే అనుకున్నాడు, డబ్బు భోగభాగ్యాలు నాకేమొద్దు, నా ప్రజలతో శ్రమపడ్డం నాకు మేలు అనుకున్నాడు. మరి అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిస్థితిలో దేవాది దేవుడు మోషేని బలమైన సాధనంగా వాడుకున్నాడు. చాలాసార్లు మనము లోకం ఇచ్చేటువంటి మరి కంఫర్ట్నెస్ని చాలాసార్లు చూస్తామండి. మరి అవి చాలా అన్నీ మన చుట్టూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, మనం దాంట్లోనే హ్యాపీగా ఉంటాము అనుకుంటాం. చాలాసార్లు ఇతరులను పట్టించుకోము, ఇతరులు ఎవరైనా బాధపడుతుంటే నాకెందుకులే అనుకుంటాం. కానీ మోషే మనసు అలాగ లేదు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం. మోషే మౌనంగా ఉండలేకపోతున్నాడు. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు హింసిస్తే కోపం తట్టుకోలేకపోతున్నాడు అనమాట, చంపేస్తాడు కూడా. ఆ చంపడాన్ని బట్టే భయపడి పారిపోయి వస్తాడు, ఫరోనా ఏమంటాడు అని చెప్పేసి. సో అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మోషేని మనం చూస్తున్నాం. అయితే ఈ మోషే అన్ని విద్యలు అభ్యసించాడు. ఒకవేళ దేవుడు నువ్వు ఐగుప్తుల నుంచి రావాలి నా బిడ్డలంటే అప్పుడు ఏం చేసేవాడు, తనకు అన్ని యుద్ధం వచ్చు, తర్వాత ఇది నేను బాగా విద్యాభ్యాస చేశాను అని చెప్పేసి ఇంకొకలాగా ఫీల్ అయ్యి ఉండే ఐగుప్తుల నుంచి విడిపించడానికి ట్రై చేసేవాడు. కానీ ఎక్కడైతే మోషే విద్యను అభ్యసించి అన్నీ నేర్చుకొని నేను ప్రవీణుడు అని అనుకున్నాడో అవేమీ లేకుండా చేశాడండి. భయంతో పారిపోయి వచ్చేసాడు మిద్యానికి. అక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో మోషేకి ఒక కఠినమైన ట్రైనింగ్, సాత్వికుడుగా మారిపోయినాడు. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేల్ని హింసిస్తుంటే తట్టుకోలేక చంపేసినాడు ఐగుప్తిని, అంత కోపం ఉంది. ఒకవేళ మరి అలాంటి మోషేకి కానీ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించమనే బాధ్యత అప్పగించుంటే అదే కోపంతో ఉండింటే అరణ్యంలో మోషేని చంపేసేవాడు సగం మందిని. ఎందుకంటే అంతగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసిగించారు. అయితే మోషేని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన సాధనంగా మార్చి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడనమాట. సాత్వికుడుగా మార్చుకున్నాడు. అప్పుడే దేవుడు పరిచర్య కొరకు వాడుకున్నాడు. ఒక వ్యక్తిని వాడడానికి, దేవుడు కార్యాలు చేయడానికి, మరి యొక్క జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి కూడా ఎన్నో ప్రణాళికలు కలిగి దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్లాన్గా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుడికి ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ నెరవేర్చే వరకు కూడా ఆయన మౌనంగా చూస్తాడు. మరి ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటాడని అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేశాడు, అలాగే ఉన్నాడు. అయితే అప్పుడు నేను విడిపిస్తానని చెప్పాడు, అలాగే విడిపించాడు. ఈరోజు నీకు నాకు కూడా చాలాసార్లు ప్రామిస్ చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాడు, ఐగుప్తి అవమానం ఏదైతే ఉందో, హింసించబడ్డావా, మరి హింసించబడుతూనే ఉన్నావా, అవమానించబడుతూనే ఉన్నావా, అయితే నేను ఆ పరిస్థితి నుంచి నేను విడిపించబోతున్నాను. దొరలించబడేస్తాడు. మరి దేవుడు ఏ విధంగా చేశాడంటే ఎవ్వరూ ఊహించలేదు. వాళ్ళని అంతగా అద్భుత రీతిగా బయటికి తీసుకొచ్చాడని మనము అసలు వాళ్ళ ఒక్కొక్క అడుగు చూస్తేనే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క అద్భుతాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క అద్భుతాలు చూసేటప్పుడు కూడా అనుకున్నారా, ఇంకా మా వల్ల అవ్వదులే, మేము ఇక్కడే ఉండాల్సిందే, ఈ బానిసత్వంలో నుంచి మేము బయటికి పోలేంలే, మా పరిస్థితి ఇంతేలే అని అనుకున్నారు. కానీ దేవుడు చేసినటువంటి కార్యాలు ఊహించలేమన్నమాట. అంత గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేసి ఒక్కొక్క అద్భుతం ద్వారా ఒక్కొక్కటిగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఎంతగా హింసించారో ఆ ప్రతీకారం అంతా కూడా తీర్చేసుకున్నాడండి దేవుడు ఐగుప్తుల మీద. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి నష్టాన్ని కలుగజేస్తూ ఇంకెప్పటికీ కోలుకోలేని దెబ్బగా వాళ్ళకి ఐగుప్తులకి దెబ్బపడిందనమాట. సో ఆ రీతిగా దేవుడు తన బిడ్డల్ని హింసించిన వారి జీవితాల్లో జరిగించాడు. అంతేకాకుండా మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎక్స్పీరియన్స్ చేసే విధంగా చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా
దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు ఆయన యొక్క గొప్పతనాన్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఆశపడుతున్నాడు. కొద్ది రోజులు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు అవమానం వస్తాయి, కుంగిపోకూడదు. మరి ఇజ్రాయెల్ జీవితంలో ఫరో యొక్క మరి వెనకాల రథాలు, ముందర ఎర్ర సముద్రం. దేవుడు ఏం చేసినాడు? ఇశ్రాయేల్ ప్రజల కోసము సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో నింద, అవమానం ఏది నీ ముందు వెనక నేను తరుముతున్నాయి. అయితే ఈ నింద అవమానాల మధ్యలో కూడా నువ్వు ఊహించని రీతిగా నీ కొరకు గొప్ప మార్గం తెరిచి, నువ్వు అనుకోని రీతిగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి మరి ఆ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకునేటట్లు చేస్తాడు. ఇశ్రాయేల్ దేవుడు ఎంత గొప్ప దేవుడో, అలాగే ఈరోజు నీ జీవితాన్ని చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మన దేవుడిని మహిమపరిచే రీతిగా మనందరి జీవితాలని దేవుడు చేయబోతున్నాడు. అలాగే భయంకరమైనటువంటి అవమానంని, భయంకరమైనటువంటి నిందలు, భయంకరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మన మార్గములలో నుంచి దేవుడు దొర్లించి వేయబోతున్నాడు. ప్రశాంతంగా దేవుడు కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఆ గొప్ప కార్యాలు చూసి దేవుని మహిమపరిచే విధంగా మన అందరి జీవితాలు దేవుడు సిద్ధపరచును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఐగుప్తి అవమానంను దొర్లించి వేసి ఉన్న దేవా, ఈరోజు ఎవరైతే ఈ అవమానం చేత, నింద చేత బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, ఆ అవమానాలు, నిందలన్నింటినీ కూడా నామానికి మహిమకరంగా, బహు ఆశీర్వాదకరంగా మార్చి మా అందరి జీవితాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.